Hello sir. Sir, hello sir. Good morning sir. Good morning. How are you sir? Good morning. Fine sir, fine. How are you? సార్ నేను మిమ్మల్ని ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి పిల్లవాడి దగ్గరికి వెళ్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది సార్? బాగుంది సార్, చాలా ఫైన్గా చేస్తున్నారు. అంతా చాలా బాగుంది చక్కగానే. వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ కూడా అంటే హార్డ్గా చేయాల్సింది సింపుల్గా ఎలా చేయాలనే దాని మీద వాళ్ళు ప్రాజెక్ట్ చెప్తున్నారు. చాలా చక్కగా ఉంది, బాగా చేస్తున్నారు. వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఎలా ఉంది సార్? బాగుంది. ముగ్గురు కూడా బాగానే ఉంది. మరి ముగ్గురు నలుగురు ఉన్నారు, అందరూ కూడా బాగా చక్కగా చేస్తున్నారు కమ్యూనికేషన్. భయపడుతున్నారా సార్ పిల్లలు చెప్పడానికి? ఫ్రీగానే ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు, సరదాగా మాట్లాడుతున్నారు. అడిగిన అన్నిటికి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నారు. చక్కగా బాగుంది సార్. ఓకే, స్కూల్ పరంగా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా సార్? అంటే వాళ్ళ చదువు ఎలా ఉంది? చదువు అయితే బాగానే ఉంది. మీరు కడుతున్న ఫీజుకి హ్యాపీగా ఫీల్ అవుతున్నారా సార్? న్యాయం జరుగుతుందా సార్? పాపా బాబా సార్? పాప మేనగోడు. మా బామ్మది గారు పాప అనమాట. మేనగోడు. చదువు ఎలా ఉంది సార్? బాగా చదువుతున్నారు? ఇద్దరు ఉన్నారు, మేనగోడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు బాగా చదువుతున్నారా సార్? ఇద్దరు బాగానే చదువుతున్నారు, ఇద్దరు బాగానే ఉంది. ఓకే, ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా సార్? అంత బాగుంది. గేమ్స్ ఆడారా సార్? లేదు. గేమ్స్ కూడా ఒకసారి ట్రై చేయాల్సింది. ఒకసారి ట్రై చేయండి సార్. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి, బాగున్నారండి? మీ పాప కదండి, ఈ ఎస్ఎల్సీలో ఉంది కదా మేడం, ఎస్ఎల్సీ మొత్తం మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది మేడం? కొంచెం గట్టిగా చెప్పండి. బాగానే ఉందండి. పాప కూడా చదువు ఎలా ఉంది మేడం? ఈ పాప గురించి విన్నాను, క్లాస్ మానిటర్ కమ్ ర్యాంకర్ అని విన్నాను. నిజమేనా? క్లాస్ మానిటర్ ర్యాంకర్ అయినా నువ్వు? సో బాగా చదువుతుందండి. స్కూల్ గురించి ఒక విషయంలో చెప్పాలంటే ఏం చెప్తారండి? అంటే ఎలా ఉంది స్కూల్? చదువు పరంగా బాగుందండి? మీరు కడుతున్న ఫీజుకి న్యాయం జరుగుతుంది అనిపిస్తుందండి? అలానే ఒక అమ్మాయి క్లాస్ మానిటర్ ర్యాంకర్ అనగానే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ ఎస్ఎల్సీ ప్రాజెక్ట్లో కూడా మీ అమ్మాయి ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదండి, చూశారు కదా మీరు, ఎలా అనిపించింది మేడం? బాగుందండి, బాగా చెప్పిందండి. థ్యాంక్ యూ అండి. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఎల్సీ మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది మేడం? మీ బాబా అండి ప్రాజెక్ట్లో ఉన్నాడు కదా, సో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చాడు మేడం? చాలా బాగా ఇచ్చాడు. మ్యాథ్స్ బాగుందా అండి? మ్యాథ్స్ అంటే అక్కడ సర్క్యూట్స్ ఉంది, అదేనా? సర్క్యూట్స్ ఉంది, అదే కదా శివ సార్ దగ్గర. ఓకే, ఎలా అనిపించింది మేడం ఆ ప్రాజెక్ట్? లైటింగ్స్ అవన్నీ పెట్టి చేశారు కదా. అవునండి, చాలా బాగా అనిపించింది. ఇంత చిన్న ఏజ్ లో అలా చేయడం అనేది చాలా కష్టం మేడం. కాబట్టి అది అంత బాగా చేశారు. ఇక్కడ అన్నిట్లో కొంచెం అది అట్రాక్టివ్ ఉంది, లైట్స్ అవి వెలిగి కదా. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. బాబా పిల్లలు బాగా చేశారు, అలాగే థాట్ కూడా బాగుంది. ఒక్క మీ అబ్బాయి కాదు మేడం, ఇంకా చాలా మంది పిల్లలు అందరూ కూడా చాలా బాగా చేశారు. మా అబ్బాయి ఒకడే కాదు, అందరూ కూడా. వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారు. ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేశారు, చాలా బాగుంది. ఇలాంటివన్నీ చేయడం వల్ల పిల్లలకి ఐక్యూ పవర్, మెమరీ పవర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది కదా మేడం. అవును మేడం. ఇటువంటి వాటిని మీరు బాగా సపోర్ట్ చేస్తారండి? చేస్తానండి, ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా మేము చేసి చూపిస్తున్నాం మీకు, సో సపోర్ట్ చేస్తారా? చేస్తామండి. సో మీరు ఈ ఎస్ఎల్సీ యాక్టివిటీ ద్వారా హ్యాపీగా ఫీల్ అయ్యారా? హ్యాపీగా ఫీల్ అయ్యామండి. స్కూల్ గురించి ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్పగలరు మేడం? స్కూల్ అంటే అన్నింటికి కూడా ఉంటుందండి. ఎడ్యుకేషన్ అవనివ్వండి, టాలెంట్ అవనివ్వండి, స్పోర్ట్స్ అని అన్నింటిలో కూడా చాలా బాగుంది. మీరు కడుతున్న ఫీజుకి న్యాయం జరుగుతుందా? జరుగుతుందండి. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చదువు కూడా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. హౌ ఆర్ యూ మేడం? పాపా బాబా మేడం? బాబా అండి. సో ఎస్ఎల్సీ మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా మేడం, మీకు ఎలా అనిపించింది మేడం? బాగుందా అండి? ప్రతి స్టూడెంట్ దగ్గరికి మీరు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది మేడం? ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లాంగ్వేజ్ బాగుంది, వాళ్ళు చెప్పే విధానం బాగుంది, టోటల్గా నాకు మొత్తం అంతా నచ్చింది. ఇంగ్లీష్లోనే చెప్తున్నారండి? ఇంగ్లీష్లోనే చెప్పారు. ఇప్పుడు మీ బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక పేరెంట్గా మీరు వెళ్ళినప్పుడు ఏమన్నా భయపడ్డా, ఫీర్ ఏమన్నా ఫేస్ చేశాడా? బాబు అండి. అంటే ఇప్పుడు కొంచెం టెన్షన్ గా ఫీల్ అయ్యాడు, అంటే నా దగ్గర కాదు, వేరే వాళ్ళు ఫేస్ చేయడానికి. మీ దగ్గర బాగానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, సో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారండి? చాలా హ్యాపీ. స్కూల్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలరు మేడం? బాగుంది సార్, బాగుంది. పిల్లల ఎడ్యుకేషన్ బాగుంది, నెక్స్ట్ వాళ్ళు చెప్పే విధానం బాగుంది, కల్చరల్ యాక్టివిటీస్ అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఎస్ఎల్సీ మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా సార్, మీ బాబు దగ్గరికి వెళ్ళారు, నేను చూశాను. నాకు ఒక స్మాల్ రివ్యూ కావాలి సార్ మీ దగ్గర నుంచి. సో మీకు ఎలా అనిపించింది సార్? ఎక్స్ప్లోర్ చేశారు కదా మొత్తం. వాట్ ఎవర్ దే ఆర్ లెర్నింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్,
Also, they are able to learn practically what they are. Suppose my boy has done how central government and state government and local government are there. So earlier days only theoretical knowledge is there, but you people are encouraging people, students, to know practical, hands-on experience. So you are very happy with this SLC project. Yes, I am very happy. Thank you, sir. Your feedback is very valuable to us. Thank you so much. Thank you, sir. మేడం గుడ్ మార్నింగ్ అండి. మేడం ఎస్ఎల్సి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా మేడం, మీకు ఎలా అనిపించింది మేడం? బాగా అనిపించిందండి, బాగా చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారండి? పిల్లల స్టడీ కూడా ఎలా ఉంది మేడం? బాగానే ఉంది. పాప బాబా మేడం? బాబాయ్నండి, పాప ఎలా చదువుతుంది మేడం? బాగానే చదువుతుంది, బాగా చదువుతుందండి. టీచర్స్ కేరింగ్ కూడా ఎలా ఉంది మేడం? బాగానే ఉంది, బాగుందండి. మేడం ఒక్క ముక్కలో స్కూల్ గురించి చెప్పాలంటే స్టడీ పరంగా అది ఎలా ఉందండి? బాగానే ఉంది. యు ఆర్ సాటిస్ఫైడ్, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? మీరు కడుతున్న ఫీజుకి న్యాయం జరుగుతుంది కదండి? జరుగుతుంది. బాగా చదువుతున్నారు కదా. ఈ ఎస్ఎల్సి ప్రాజెక్టులు కూడా మీరు చూశారు కాబట్టి ఇది కూడా మీకు హ్యాపీగా అనిపించిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కొంచెం గట్టిగా చెప్పండి గుడ్ మార్నింగ్. మేడం. ఎస్ఎల్సి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా మేడం, బాబా పాప మేడం ఇక్కడ? బాబండి. బాబు ఈ ప్రాజెక్ట్లో ఉన్నాడా అండి? మీ బాబు దగ్గరికి వెళ్ళారా అండి? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడా అండి? ఎలా అనిపించింది మేడం మీకు? బాగా చెప్పారు, బాగా అనిపించింది. హ్యాపీగా ఫీల్ అయ్యారా మీరు? స్టడీ కూడా ఎలా ఉంది మేడం? బాగుంది. బాగున్నారండి. బాగుంది. ఇక్కడ పాప బాబా అండి? బాబు మా మనవడు. మీ మనవడా అండి? ఎస్ఎల్సి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదండి, మీరు మొత్తం చూశారు కదా, మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించింది. స్కూల్ మాత్రం చాలా బాగుంది, పిల్లలు కూడా చక్కగా చెప్తున్నారు, బాగుంది. పిల్లలు కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా చదువుతున్నారండి? బాగానే చెప్తున్నారు, మాకు ఇంగ్లీష్ కూడా చెప్తున్నారు, స్టడీస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీ బాబు దగ్గరికి వెళ్ళారు కదా, మీ మనవడి దగ్గరికి వెళ్ళారు కదండి, మీరు కనబడగానే ఎలాంటి భయం లేకుండా చెప్పాడా, భయపడ్డాడా? చెప్పాడు, భయపడకుండా భయపడుకుంటాను చెప్పాడు. బాగానే చెప్పాడా? మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారండి? హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. స్టడీ పరంగా కూడా చదువు పరంగా కూడా బాగానే ఉందండి? బాగానే ఉంది. మీరు కడుతున్న ఫీజుకి న్యాయం జరుగుతుంది అనిపిస్తుందండి? న్యాయం జరుగుతుంది, మరి వాళ్ళు చదవాలి, ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ అవ్వాలి. మీరు చెప్పేది ఇక్కడ చెప్తారు, వాళ్ళకి ఇంకా చదవాలి. థ్యాంక్ యూ అమ్మా, మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్రాజెక్ట్స్ వైజ్గా అయితే పిల్లలు మెదడుకి బేత లాంటిదే, బాగానే ఉంది. సూపర్ మేడం, కరెక్ట్ మీరు అన్న. ఎందుకు ఇది చాలా మందిని పేరెంట్స్ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం, మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసాను. ఇది షైన్ అప్ అవడానికి చాలా బాగానే ఉంటుంది, యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. థియరీ కన్నా మనం ప్రాక్టికల్గా చూపించేది మనం ఎక్కువ నేర్చుకోవచ్చు. రైట్, అంతే కదా మేడం, మీ ఒపీనియన్ అదే కదా? ఇంకా వాళ్ళ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఏమైనా భయపడుతున్నారా మేడం? కొంతమంది భయపడుతున్నారు, కొంచెం ఇంకా మోటివేట్ చేస్తే అలాగే నెక్స్ట్ టైం అవి పొరపాట్లు జరగకుండా ఉంటాయి. తప్పకుండా మేడం. సో మీరు ఈ ఎస్ఎల్సి హ్యాపీగా ఫీల్ అయ్యారండి, ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యారా? స్టార్టింగ్ నుంచి లాస్ట్. థ్యాంక్ యూ మేడం. ఎస్ఎల్సి మొత్తం చూశారు కదా, పిల్లల దగ్గరికి వెళ్ళారు కదా, మీకు ఎలా అనిపించిందండి? బాగుందండి, చాలా బాగా ఏర్పాట్లు చేశారు, పిల్లలు కూడా చాలా బాగా స్టడీ కూడా బాగుంది, ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, చాలా హ్యాపీ అనిపించిందండి మాకు కూడా. మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నా భయపడుతున్నారండి చెప్పడానికి? అండి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, భయపడుతున్నారు. పాప బాబా మేడం? పాప అండి. పాప ఎలా చదువుతుందండి? బాగుంది, 5th క్లాస్. బాగా చదువుతుందండి? సెక్షన్ వీక్షణ బాగా చదువుతుందండి, బాగా చదువుతుంది. ఏవడిగినా దగ్గర చెప్తున్నారు, ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది, భయపడట్లేదు. టీచర్స్ కేరింగ్ కూడా బాగుందండి? బాగుందండి, ప్రతిదీ ఇన్ఫార్మ్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు మేము కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఐక్యూ పవర్, మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మేడం. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ మీరు సపోర్ట్ చేస్తారండి? మరి సపోర్ట్ చేస్తాం కాబట్టే కదా సార్, మాకు ఎన్నో పనులు ఉన్నాయి వచ్చామన్నమాట. సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, పిల్లలకు కూడా తెలుస్తుంది. సో వాళ్ళు కూడా ప్రతిదీ నేర్చుకుంటున్నారు, వాళ్ళ ద్వారా ఇంకొకరు నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు కదా సార్. సో ఇదంతా చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది సార్. స్కూల్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు మేడం? వెరీ గుడ్ సార్, నేను కూడా చాలా మంది చెప్తున్నాను ఈ స్కూల్లో జాయిన్ చేయమని. సో హ్యాపీ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ఎల్సి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది మేడం? మేడం కొంచెం గట్టిగా చెప్పండి. బాగుందండి. పిల్లల దగ్గరికి వెళ్ళారు కదా, క్వశ్చన్స్ కూడా అడిగారు కదా, వాళ్ళ సమాధానం ఎలా ఉంది మేడం? చాలా నీట్గా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశారండి, బాగా చెప్పారు. మీ పాప బాబా అండి? బాబు. మీ బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు
యాజ్ ఎ పేరెంట్గా ఒక పేరెంట్ రాగానే భయపడతారు కదా పిల్లలు అన్నాక, భయపడకుండా సమాధానం చెప్పాడండి ఆ ఎక్స్ప్లెనేషన్ అది ఇంగ్లీష్లోనే చెప్పాడండి. స్కూల్ గురించి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఎలా ఉందండి స్టడీ అది? స్టడీ కూడా బాగుందా అండి? మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మీరు కడుతున్న ఫీజుకి న్యాయం అనిపిస్తుందండి? థ్యాంక్ యూ అండి, మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. హౌ ఆర్ యూ మేడం? రేష్వాన్ సాయి 5th క్లాస్ ఏ సెక్షన్ వాళ్ళ మదర్ కదా మీరు? ఎస్ఎల్సి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బాగా చేశారు. హ్యాపీగా ఫీల్ అయ్యారా? మీ బాబు దగ్గరికి వెళ్ళారండి? ఎలా చెప్పాడు మేడం? బాగా చెప్పాడు. పాప 3-4 దగ్గర చెప్పకపోయినా స్కూల్లోకి వచ్చిన తర్వాత తను బాగా చెప్పాడు. అవునా? 3-4 days నుంచి చాలా కష్టపడుతున్నాడు. నిన్న ఈవినింగ్ కూడా వెళ్ళిపోయేటప్పుడు నేను అడిగాను రేపు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తారంటే నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వెళ్ళాడు. బట్ ఇప్పుడు మీ దగ్గర ఎలా చెప్పాడా అనేసి బాగానే చెప్పాడు. బాగా చెప్పాడు. నేనంటే భయం, అందుకని కొద్దిగా తలబడాడు, కానీ పర్వాలేదు బాగానే చెప్పాడు. ఒక మీ అబ్బాయి దగ్గర కాదు, ఇంకా మొత్తం చూశారు కదా, చాలా మంది దగ్గర పిల్లలు కూడా బాగా చెప్పారు. బాగా చెప్పారా అండి? చాలా బాగా చెప్పారు. భయం లేకుండా ఇంత చిన్న ఏజ్ లో అలా చెప్పడం అంటే చాలా కష్టం. కష్టమే, సో కానీ బాగా చెప్పారు. సో మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్టడీ పరంగా కూడా ఎలా ఉంది మేడం? స్కూల్ బాగుందండి మీకు? పర్వాలేదు, మీ అబ్బాయి కూడా బాగా చదువుతున్నాడు అండి? బాగానే చదువుతున్నాడు. టీచర్స్ కేరింగ్ ఎలా ఉంది మేడం? బాగానే ఉన్నాడు. బాగుందండి. సో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీగానే. థ్యాంక్ యూ సో మచ్ మేడం.